తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, ఈ మార్చి నెలలో మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో ఇప్పటి నుంచో వీళ్ళ అర్ధాష్టమ శనితో కూడా సఫర్ అవుతూ వస్తున్నారు కాబట్టి మార్చి మాసం వరకు వీరికి ఎలా ఉంది? తప్పకుండా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. వీరు తీసుకుంటే ఈ అర్ధాష్టమ శని ఏదైతే మీరు అన్నారో, అలాగే వీళ్ళు ఏదైతే ఈ 2.5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారో అవంతా కూడా ఈ మార్చి 31 తారీఖు కల్లా మొత్తం అయిపోతుంది. పంచమ స్థానంలోకి వెళ్తాడు శని. ఇక్కడ ముఖ్యంగా అర్ధాష్టమ శని వలన విద్యలో ఆటంకాలు, అలాగే ఉద్యోగం మార్పులు, ఉద్యోగం పోవడం, అనారోగ్యం, ఇంట్లో దెబ్బలాట్లు, వెహికల్ యాక్సిడెంట్, అలాగే నిందలు పడడం, డబ్బు ఖర్చు విపరీతంగా ఉండడం, అలా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుండకపోవడం, ఇవన్నీ కూడా గత 2.5 సంవత్సరాల నుంచి ఈ వృశ్చిక రాశి వారు అందరికీ జరిగింది. కొంతమంది సర్జరీలు కూడా అయ్యాయి. ఎందుకంటే అండి, వృశ్చిక రాశి అధిపతి కుజుడు. శనికి కుజుడికి అస్సలు పడదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు చాలా గడ్డు కాలం చూశారు. వారందరికీ మెయిన్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనకి ఫస్ట్ ఏప్రిల్ నుంచి దేవుడి వల్ల అర్ధాష్టమ శని అనేది వెళ్ళిపోతుంది. అది కాకుండా గురువు ప్రస్తుతం అయితే సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు. సో దైవికంగా చాలా బలంగా ఉన్నాడు. సో దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది వృశ్చిక రాశి వారికి. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, సంఘంలో జరిగే మెయిన్ ఈవెంట్స్ ఏవైతేనో అవన్నింటిలో కూడా పాల్గొంటారు. అలాగే వీరికి కొంతమందికి ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, గుడి కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, దానికి ఏమైనా సపోర్ట్ చేయడం కానీ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అదంతా కూడా ఇప్పుడు సరైన సమయం అనమాట. వాటికి హెల్ప్ చేయడం, లేదంటే అలాంటివి పెట్టడం, ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు వెళ్తూ వాళ్ళు మేలే చేస్తాడు. ఇప్పుడు శని కూడా వెళ్తూ ఖచ్చితంగా నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వీలైతే స్థానచలనం కూడా అవుతానికి 1 నెలే ఉంది కాబట్టి స్థానచలనం, ఎవరైనా ఉద్యోగ మార్పు కానివ్వండి, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, ప్రమోషన్ మీద వేరే ఊరు వెళ్ళడం కానివ్వండి, కొత్త జాబ్ వెతుక్కుని మొత్తం ఊరే వెళ్ళొచ్చు, ఊరు మార్పు ఉండొచ్చు, లేదంటే ఇల్లైనా మారుతారు ఖచ్చితంగా. సో ఈ నెల్లాళ్ళే ఉంది. ఈ నెల్లాళ్ళు దాటిన తర్వాత ఇంకా ఎక్కువగా ఈ స్థానచలనాలు అయితే ప్రస్తుతానికి అయితే వృశ్చిక రాశి వారికి ఉండదు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వీరికి యోగదాయకంగా ఉందనే చెప్పుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఈ మాసం వరకు చూసుకుంటే ఎలా ఉంది? సాధారణంగా అంటే ఇందాక చెప్పుకున్నట్టు 2.5 సంవత్సరాలు మ్యాక్సిమం అనారోగ్యాలు కానివ్వండి, చిన్న సర్జరీలు కానివ్వండి, దెబ్బలు తగలడం కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఇంక ఈ 1 నెలలో ఖచ్చితంగా ఈ అనారోగ్యం ఉంటుందని ఏం చెప్పలేం. కానీ 99% దేవుడి వల్ల ఏ అనారోగ్యం ఉండదనే చెప్పుకోవాలి. వచ్చినా కూడా చిన్నవే ఉంటాయి. ఎందుకంటే నెలతోటి వెళ్ళిపోతుంది కాబట్టి అర్ధాష్టమ సరే వెళ్తూ మేలే చేస్తారు కాబట్టి ఏదైనా వచ్చినా కూడా చిన్న అనారోగ్యం ఉంటుంది. మేజర్గా అయితే ఏమి ఉండదు. వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఎంతవరకు ఉంది? వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఏంటంటే, మనకి మే 15 దాకా గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయడం, మానవ ప్రయత్నం చేయడం, ఇది ఖచ్చితంగా మే 15 లోపల కుదరడం కానీ, వివాహం అవడం కానీ అవకాశాలు 100% ఉన్నాయి. బట్ టైం మటుకు వేస్ట్ చేయడం. ఎందుకంటే మే 15 దాటిదంటే మళ్ళీ గురుబలం తక్కువగా ఉంటుంది. గురువు అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఒకసారి గురుబలం తగ్గిందంటే అంత ఈజీ కాదు వివాహం అవడం. అప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మే 15 లోపల కుదరడం కానీ, వివాహం అవడం కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన యోగం కానీ, గృహయోగం కానీ వీళ్ళకి అనుకూలిస్తున్నాయని అంటే సంతాన యోగం కూడా మనకి సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ మే 15 దాకే. సో కన్సీవ్ అవుతే కనుక ఈ మే 15 లోపల కన్సీవ్ అవడం, లేదంటే సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇంకా గృహయోగం గురించి అంటే, గృహయోగాన్ని అంటే మిశ్రమంగా ఉందండి.
అది 50-50 ఛాన్స్ అనమాట. మీరు గట్టిగా ప్రయత్నించి మానవ ప్రయత్నం చేస్తే కనుక మే 15 లోపల అయ్యేందుకు అవకాశం ఉంది. లేదంటే కనుక ఇప్పుడెప్పుడు ప్రస్తుతం లేదు, ఒక ఏడాది దాకా ఆగాల్సిందే. ఇంకా ఎలాంటి రెమెడీస్ని పాటించుకోవాలి వీళ్ళు? ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి ఈ ముఖ్యంగా ఏంటంటే బుధుడు ప్రస్తుతం నీచలో ఉన్నాడు కాబట్టి ఈ వృశ్చిక రాశికి పంచమ స్థానంలో వీలైతే ప్రతి బుధవారం ఇంకా 4 వారాలే ఉంది కాబట్టి ఈ నెలల్లో ఈ బుధుడు నీచత్వం అనేది, కాబట్టి ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే సరిపోద్ది. అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే సరిపోద్ది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తానుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ మార్చి నెలలోని వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.